బ్రదర్ మీ పేరు? నా పేరు మధు అండి. మీ పేరు మధు. మధు. బ్రదర్ మీ ఊరు ఏంటి? మా ఊరు వచ్చేసి మల్లాపురం, కళ్యాణదుర్గం మండలం, అనంతపురం డిస్టిక్, ఓకే. అన్నమయ్య జిల్లా. సో మొత్తానికి మీకు అనంతపురం జిల్లా వాసిగా ఆర్డిటి గురించి తెలుసా? ఆర్డిటి గురించి ఎందుకు తెలియదండి మాకు. మేము ఉన్న ఇప్పుడు ఇది నా వెనకాల చూస్తారుగా బ్యాక్గ్రౌండ్ ఇల్లు ఇది ఆర్డిటి ఇల్లే. ఆర్డిటి కట్టించిన ఇల్లు ఇది? ఆర్డిటి ఇల్లు కట్టించింది అనమాట. వాళ్ళే కనుక లేకపోయింటే మేము ఈరోజు ఈ స్థితిలో ఈ ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. పక్కన ఒక ఇల్లు చూడండి, ఆ ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట. మేము ఈ ఇల్లు కట్టించుకునేంత స్తోమత కూడా మాకు లేదు. అలాంటిది ఆడిట్ అనేది మాకు చాలా ఫ్రీగా ఆడిట్ కట్టించి వాళ్ళే అంత సొంత డబ్బులతో కట్టించి మేము కట్టించిన మహా అంటే మేము కట్టింది 5,000 అంతే. అప్పట్లో 5,000 కడితే ఇల్లు కట్టించి మిగతా బీగా అన్నీ వాళ్ళే కట్టించేసి బీగాలు చేతికి ఇచ్చినారు, కీస్ చేతికి ఇచ్చారనమాట. అలాంటిది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇంట్లో? ఎప్పుడు కట్టించింది ఆర్డిటి మీకు ఇల్లు? 2009లో కట్టించినాం. 2009లో కట్టించినాం. ఇంతవరకు అయింది మాకు. ఇప్పుడు ఇదే ఇంట్లో 3 కాపురాలు అనమాట. అంటే మా తల్లి, తండ్రి, మా అన్నగారు, మా వదిన, మా భార్య, పిల్లలు అందరూ కలిసి ఈ ఇంట్లోనే. సో కొన్ని ఆ తర్వాత 2012లో కూడా ఇల్లు వచ్చాయి, ఆర్డిటి ఇల్లు సపరేట్. అంటే ఒక ఇంట్లో ఒక 2 కాపురాలు ఉన్నప్పుడు వాళ్ళు డివైడ్ చేసి వాళ్ళకి, అంటే 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు సపరేట్ ఇల్లు వచ్చేది. మాకు ఆర్డిటి అనేది చాలా చేసిందండి, చెప్పుకోకూడదు. కానీ ఆడ చూడండి ఫోటోలు కూడా ఆయన ఉంటాయి, ఇంట్లో కూడా ఫొటోస్ ఉంటాయి ఆయనవి. మా ఫాదర్ విన్సెంట్ ఫెరర్ కానీ వాళ్ళ ఫొటోస్ మేము ఎప్పుడు వాళ్ళని ఆరాధిస్తూనే ఉంటాం. మాకు ఆయన దేవుని లాంటాడు. ఇన్నేళ్ళైంది కూడా ఏ రోజు కూడా మేము ఆయన తలుచుకోకుండా రోజే లేదు చెప్పాలంటే. అదే ఆర్డిట్లో మీరు కూడా కుటుంబం ఒక భాగం అయితే. మేము నిజంగానే అండి ఎవ్రీ ఇయర్ వీళ్ళు మామూలుగా అయితే మా లేడీస్ కూడా, మా ఆడవాళ్ళు ఉండిల ప్రోగ్రామ్, ఆడవాళ్ళ ప్రోగ్రామ్ అని పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఉండిలు అని వేసి అనాథ పిల్లలకి ఏదైనా ఉంటే కూడా మనం డొనేట్ చేస్తూ ఉంటాం, మేము చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మీకు ఇంత సహాయం చేసినటువంటి ఆర్డిటికి సంబంధించి 2021లో FCR ఆపేశారు అంటే ఆగిపోయింది అని చెప్పేసి విన్నారా వార్త? విన్నానండి, చాలా విన్నాను. ఇది పోతుందని చెప్పి చాలా ధర్నాలు కూడా చేసాము, మేము వెళ్ళాము. ఆర్డిటి వెళ్ళిపోతుందనే, ఆర్డిటి వెళ్ళిపోతుందని చెప్పి ర్యాలీలు చేసాము, ధర్నాలు చేసాము. మేము కూడా వెళ్ళాము, అందరూ వెళ్ళాము, ధర్నాలు కూడా చేసాము. రెన్యువల్ చేయాలని ధర్నా చేశారా? రెన్యువల్ చేయాలని, మాకు ఖచ్చితంగా ఆర్డిటి ఉండాలని. ఇంత ఆర్డిటి చేసినప్పుడు ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. అలాంటిది ఇప్పుడు ఒక SC వర్గానికి, ST వర్గానికి మేము ఉన్నాము, కుల మతాలకు అతీతంగా ఆయన వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మాకు అలాంటి వాళ్ళని ఆదుకున్నాడంటే మేము ఇప్పటికీ ఒక ఇల్లు కట్టుకునే స్తోమత లేని మా పరిస్థితి. అలాంటి అంత ధర్నాలు చేశారు కదా, అప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా? మీ స్పందన కానీ ఏమన్నా న్యాయం జరిగిందా? ఏం జరిగింది? ఎవరు పట్టించుకోలేదండి. మా ధర్నా మేము చేసుకున్నాం, ఎవ్వరు పట్టించుకోలేదు. అంటే కలెక్టర్ ఆఫీస్లో ఎన్ని ధర్నాలు చేశారంట? కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసినారు, కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసినాము, అన్ని ధర్నాలు చేసి ర్యాలీలు చేసినాము. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాకు చాలా ఆదుకుంది. కారణం ఏంటంటే అంటే అప్పుడు ఏం చెప్పేవాళ్ళు, అసలు పట్టించుకోకుండా ఏం జరిగింది? అంటే చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ చేయలేకుండా కూడా ఇప్పుడు ఉన్నది ఇప్పుడు చేస్తాము వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తారు. వాళ్ళ మీద నమ్మకంతో మేము వెళ్ళిపోతాము, ఆ తర్వాత పని జరగదు. సేమ్ మళ్ళీ అదే జరగడం, అది మళ్ళీ రెన్యువల్ కాకపోవడము. అది నిజంగానే ఆడిట్ ఎత్తేస్తుందంటే ఎంతో బాధపడడం, ఎంత ఏడ్చారంటే ఇక్కడున్న ఒకసారి లొకేషన్ కూడా చూసుకోండి, అంత చాలా బాధపడిపోయినామండి నిజంగానే. సో మీరు ఒక్కసారి ఇప్పుడు గత 3 రోజుల క్రితం రెన్యువల్ అయింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, విన్నారా మీరు? తెలుసా? విన్నాను, చాలా సంతోషపడ్డాను. ఇంకా రెన్యువల్ అయిపోయిందంటే మా ఆడిట్ మాకు వచ్చేసింది అని చెప్పి రెన్యువల్ అయిందంటే చాలా సంతోషపడ్డాను. అంతా నేను న్యూస్ కూడా చూశాను, న్యూస్లో చూశాను. నారా లోకేష్ గారు, మంచు ఫెరర్ గారు ఇద్దరు ఇది ఒకే అందించుకున్నారు కదా, అది చూసి చాలా సంతోషపడిపోయినాను. ఇప్పుడు ఈ రెన్యువల్ అవ్వడం వెనకాల ఎవరు కృషి ఉంది అనేది అంటే మీకు ఏమైనా తెలుసు? అసలు ఎవరు చేయించారో దీని వెనకాల ప్రాసెస్ ఏంటో మీకు తెలుసా? అసలు ఎవరున్నారండి? నారా లోకేష్ గారు ఉన్నారు కదండి, ఆయన నుంచి కదా మాకు. ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేయించినాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెన్యువల్ అయింది. ఇప్పుడు ఆయన కనుక లేకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ముందుండి ఆయన చేయించినారు కాబట్టి రెన్యువల్ అయింది. ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది కాకుండా ఇప్పుడు ఎందుకు అయింది? అంటే ఇప్పుడు 2021 నుంచి 24 వరకు అంటే గత ప్రభుత్వ పెద్దలు పాలకులను పట్టించుకున్నారు ఆర్డిటి గురించి ఏమన్నా? గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేశారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారు? ఎందుకు? యూత్ అనేది ఆయనకు ఫస్ట్ యువ నాయకుడుగా నారా లోకేష్ గారు ఖచ్చితంగా
పాలన గురించి ముందు ఉంటాడు ఆయన. ఆయన ఆర్డిటీకి వచ్చి చూసారంట, గతంలో అనంతపురం వచ్చి విజిట్ చేశారంట, ఉన్నారు అప్పుడు? విజిట్ చేసి అన్ని పరిశీలించి వెళ్ళారు అనమాట. అదే చూసేసి వెళ్ళారు ఆయన. హామీ ఇచ్చారంట కదా చేపిస్తానని చెప్పేసి. అదే చేశారు ఇప్పుడు. అప్పుడు మీరు ఆయన చెప్పినప్పుడు నమ్మారా లేదా? అంటే ఆయన చెప్పి అవుతుంది అనుకున్నారా లేదా? ఖచ్చితంగా అవుతుంది అనుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, మేము నమ్మలేకపోయాం. కానీ ఇప్పుడు రుజువు అయింది. ఇప్పుడు చేశారు కాబట్టి రెన్యువల్ అయ్యింది, రుజువు అయింది. మాకు అది నమ్మకం అయింది. ఇప్పుడు మా ఆడిట్ మాకు వచ్చింది, మాకు అది చాలు సంతోషం. మరి ఇప్పుడు ఎంత హెల్ప్ చేసిన అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ గారికి కావచ్చు, ప్రభుత్వానికి మీరు? నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంటాం. మా ఆడిట్ మాకు ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది నిజంగా. మా పిల్లలు, మా అందరూ కూడా, మా ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆర్డిటి గురించి మాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి ఆర్డిటి సంస్థ గురించి మొత్తం తెలుసు. మా భార్య, మా పిల్లలు అంతా ఇక్కడే సపోర్టింగ్ స్టాఫ్ గాను, సిస్టర్లు గాను పనిచేస్తారు. ఇది ఎక్కడ? ఇక్కడ మా హాస్పిటల్లోనే, ఆర్డిటి హాస్పిటల్లోనే పనిచేస్తారు. సో అయితే మీకు ఆర్డిటి కుటుంబానికి చాలా బలమైన అనుబంధం ఉంది, చాలా రుణపడ్డారా? ఇప్పటి నుంచే ఉంది. ఇక్కడ స్థాపించినప్పటి నుంచి ప్రతి విషయంలో ఆర్డిటి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చేసే సపోర్టింగ్ స్టాఫ్ కానీ, ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి ఆర్డిటి చాలా రుణపడి. ఏమిటి ఎక్కడో తెలుసా మీకు? స్పెయిన్ ఆర్డిటి, మన విదేశాల్లో మన ఫెర్రర్ అండ్ ఫాదర్ అండ్ ఫెర్రర్ వాళ్ళు మేడం వస్తూ ఉంటుంది కదా, జనవరి 1st వచ్చి ఆమె ప్రతి సంవత్సరం జనవరి 1st వచ్చి కేక్ కట్ చేసిపోతుంది. స్టేడియంలో ఉంది ఆర్డిటి స్టేడియము, అక్కడ ప్రతి సంవత్సరం వస్తుంది. వాళ్ళు ఈ ఆర్డిటి ద్వారా ఏమేం చేశారంటే నీకు ఏమేం తెలుసు? ఇక్కడ ఏమేం చేశారు అనంతపురం జిల్లాకి? అనంతపురం జిల్లాలో వికలాంగులకి ఇల్లు కట్టించడము, వికలాంగులకి స్పాన్సర్ ఇవ్వడము, ఇక్కడ స్టాఫ్ గా పనిచేసే వాళ్ళకి కూడా ఫ్రీ బిల్లులే మొత్తము. మా పిల్లలు చదివించుకోవడానికి కూడా 30% అమౌంట్ వీళ్ళే ఇస్తారు, ఆర్డిటి సంస్థ ఇస్తుంది. అందువల్ల మాకైతే చాలా మేలు చేసినారు. ఇక్కడ మా అనంతపురం జిల్లాకి ద బెస్ట్ హాస్పిటల్ అంటే ఆర్డిటి హాస్పిటల్. కరోనా అప్పుడు కూడా చాలా హెల్ప్ చేసినారు వీళ్ళు. అప్పుడు భలే శ్రమించినారు. కరోనా టైంలో చాలా మంది ప్రాణాలు నిలబడ్డాయంటే మన ఆర్డిటి ఫేమస్. మరి ఇంత చేసింది కదా ఆర్డిటికి డబ్బులు ఎలా వస్తుంటాయి వీళ్ళకి? ఆర్డిటి తెలుసా మీకు? వస్తుందని తెలుసు. ఎక్కడి నుంచో? విదేశాల నుంచే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ తోనే ఇవన్నీ నడుపుతున్నారు అని. అదే. సో మరి అంటే ఒక 4-5 సంవత్సరాల క్రితం అంటే 2022 నుంచి ఆర్డిటికి ఇబ్బందులు వస్తున్నాయని విన్నాము. వార్త నిజమేనా? నిజమే కదా, వింటున్నాము. ఫండ్స్ రాక చాలా ఇబ్బందులు పడి ఈ బుక్కులకు కానీ బిల్లులు కానీ ఏం లేకుండా మొత్తం ఫ్రీ చేసేసినారు ఈ 3-4 months నుంచి. కానీ నిన్నలే మొన్న రెన్యువల్ అయింది. మన లోకేష్, చంద్రబాబు వెళ్ళి మాట్లాడి రెన్యువల్ అయిందని విన్నారా మీరు? విన్నాం. న్యూస్లో వస్తున్నాయి కదా, న్యూస్ చూస్తున్నాం కాబట్టి న్యూస్లో వస్తున్నాయి, విన్నాము. రెన్యువల్ అయిన దానికి హ్యాపీ. ఈ ఆర్డిటి సంస్థ ఇలాగే కొనసాగితే కొన్ని వేల మంది జనాలకి ఉపయోగపడుతుంది. సో ఈ రెన్యువల్ అవడం వెనకాల ఎవరి పాత్ర ఉందంటారు? ఎవరు కృషి ఉంటుంది? అంటే ఏం జరిగి ఉండొచ్చు? ఈ రెన్యువల్ ఈ లోకేష్ డైరెక్ట్ వెళ్ళి నరేంద్ర మోడీని కలిసి మాట్లాడి చేయించినాడు. ఆర్డిటికి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసిన లోకేష్ గారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? లోకేష్ గారికి థ్యాంక్స్. ఆర్డిటికి ఫస్ట్ థ్యాంక్స్. ఆర్డిటికి మనం ఒక్కరమే కాదు, మన ప్రాంతం అంతా రుణపడి ఉంటుంది. అనంతపురం జిల్లా మొత్తం అర్ధరాత్రిలో వచ్చిన ఎమర్జెన్సీలో కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు 24 hours సేవలు చేస్తూనే ఉన్నారు ఆర్డిటి. కరోనా అప్పుడు వీళ్ళు చేసిన సేవకి ఎక్కడా సాట్లేదు. దానికి థ్యాంక్స్. నేను ఫస్ట్లోనే ఆడిట్లోనే చదివినాడు. మాకు సాయం చేసినాడు మా ఫాదర్ సార్ గారు. ఆర్డిటి సంస్థ మీకు ఏమేం చేసింది అసలు? నీకు? నాకైతే నా భార్య, నా కొడుక్కి, నేను హాస్పిటల్ నా కొడుకు 9 ఏళ్ళ పిల్లోడు. మేము ఏదో కడుపు కోసం బెంగళూరు పోయింటిమి. ఏదో జ్వరం వచ్చినట్లు వచ్చే పిల్లోనికి వచ్చినాం వీటికి. అదేవిధంగా మేము హాస్పిటల్కి తోలిపోయినాం. అప్పుడు డాక్టరు అశోక్ అని డాక్టరు, ఆ సారు మేము ఇంటికాడ ఏదో పని చేస్తుంటే పిల్లోని తోలుకుపోయినారు హాస్పిటల్లోకి. ఆ పిల్లోని పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నది పాపం. ఆ సారు మా అత్తను నా భార్య తోలుకుపోయినారు హాస్పిటల్లోకి. అశోక్ సార్ నీ భార్యని, నీ భర్తని పిల్లంపియమ్మా అని చెప్పినాడు సారు. పోయినాను ఆ రోజు నైట్ ఆడ హాస్పిటల్లోకి. ఇట్లా పరిస్థితి ఉంది, నీ కొడుకు నైట్ చచ్చిపోతాడు అని చెప్పేసినాడు సార్. నాకు అట్లా అండర్ అయిపోయినా నేను. ఈరోజు చచ్చిపోతాను నీ కొడుకు కూడా అన్నాడు సార్ అశోక్ డాక్టర్. ఏం సార్ పరిస్థితి అంటే ఇది ఇట్లుంది పరిస్థితి. ఆ పిల్లోనికి 100కి వస్తుందంట కాయలు. అట్లా కాయలో వచ్చింది ఆ పిల్లోనికి. మాదైతే కాదు ఇడ ఆటిట్లో నీ అటుకని బయటకు పోతావని. సార్
నాతో కాదు, మేము బీద, మాకు ఏదో కూలిపోతే కుండగలుగుతా ఉంటుంది, గుద్దెంట కలుతుంది. మా చేత కాదు, నువ్వు నీ చేతిలో పెట్టినాను నా కుమారుని, బాగుంటే తోలిపోతా, చచ్చిపోతే ఎత్తుకుపోతా అని ఆ సార్ చెప్పిన. ఆ సార్ ఏం తెలుసుకునేమో కర్నూలుకి రాసిస్తాను, నేను బెంగళూరుకి రాసిస్తాను. సార్ నాకు ఆ సోమత లేదు, నీ చేతిలో పెట్టినా, నీవు చంపితే చంపు, బతికిస్తే బతికి నేను అని గమనించేసినాను. మొత్తాన్ని మీ అబ్బాయిని బతికించి ఆర్డిటీనా? నాకు ఆడిటే లేకపోతే 3,23,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు అది ఆ పిల్లోనికి, స్పాన్సర్ ఆ పిల్లోనికి. మరి ఆర్డిటీ ఇంత చేసింది కదా, అంటే మీలాంటి వాళ్ళు చాలా మందికి కూడా చేసిందంట కదా ఇల్లు కట్టడాన్ని. ఇల్లు కట్టించినారు పొన్నాతముడు ఆయన, ఇల్లు సజ్జల ఫిల్టర్ నీరు ప్లాంట్ కూడా వాళ్ళు ఇప్పించినారు. ఇంత కింద గవర్నమెంట్ ఇప్పలేదు. లేదు, ఇంతకుముందు 5 ఏళ్ళ కిందట ఈ ఘనత చేసిండే అయిపోయి అయిపోలేడు. జగన్ అయిపోయి వచ్చిన ఆర్డిటీ గురించి మాట్లాడలేదు. ఇంకొక ఆర్డిటీ ఆగిపోయిందని తెలుసా? 2021 నుంచి ఆగిపోయింది, 2 ఆగిపోయిందని తెలుసా? తెలుసు, కాకపోతే వాళ్ళు ఏది పట్టించుకోలేదు. అది ఎవరు పట్టించుకుంది? జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోలే. నారా లోకేష్ సార్ గారు వచ్చినారు, అప్పుడు ఏదో బీదోళ్ళు అప్పటికి ఇట్లా ఉండాలని ఆ సార్ ఏది యుద్ధమన్నాడు లేకుంటే ఇంకేమన్నా అన్నాడు. ఆయన సంపాదించుకున్నాం మా ఊరికి రావాలి, మా ఆంధ్రప్రదేశ్ కానీ. ఆయన ఎక్కడో కోల్కత్తాకో ఆడుకో పోవాలని ప్లానింగ్ ఇది. ఎవరు? ఆర్డిటీ పోకూడదని నారా లోకేష్ గారు ఆయన ఏం చేసుకున్నాడో ఏం మాకు తెలియదు. మన ఆంధ్రప్రదేశ్కి ఉండాలి అది ఆర్డిటీ అని యుద్ధకాండం చేసినట్టు చేసి ఇప్పుడు ఘనత సాధించింది అంటే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 2 రావడం కారణం వీళ్ళే అంటావు? వీళ్ళే, అంతే సార్. ఇంకా దానికి ఇప్పుడు ఈ 2 సంబంధించి అసలు వచ్చింది అనుకున్నావు నువ్వు, ఆగిపోయింది అనుకున్నావా? నేను ఆగిపోయేది అనుకున్నాను. నేను గమని అయిపోయా. నాకు 30,000 అయింది సార్, అదే హాస్పిటల్లో ఆర్డిటీలో 30,000 అయింది. ఇంతకు ముందు ఎప్పుడు మే నెలలో వస్తే సంవత్సరం అనుకో 30,000, 3 రోజులకే 30,000 అయింది నాకు. అప్పుడు లేదు, అప్పుడు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు. అట్లా 3 రోజులకే బెడ్ ఫీజు రోజుకి 3,000 వేసినాను. మొత్తానికి ఆర్డిటీ వచ్చి మీకు అన్ని మిగిలినట్టు చేస్తే మాకు అంత మన పండుగ చేసుకున్నట్టు చేసుకున్నాం. పాదారికి పాలావం చేసుకుని వచ్చాక మళ్ళీ ఆ నేటంతప్పటికి ఎంజాయ్ చేసినాం. మరి ఇప్పుడు మీ ఆనందానికి కారణం ఎవరు మరి? ఫాదర్ సారు, మన నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ సార్ గారు. లోకేష్ గారు ఇక్కడికి వచ్చి అనంతపురం వచ్చి ఆర్డిటీ సంస్థ చూసి చెప్పారంట అప్పుడు, అంటే నేను అప్రూవల్ చెప్పిస్తాను, ఆర్డిటీకి పర్మిషన్ ఇప్పిస్తానని చెప్పారు ఆయన అప్పుడు. నేను ఏం చేస్తాను ఏం లేదు, నేను ఖచ్చితంగా బీద వాళ్ళకి న్యాయం చేస్తాను కూడా చెప్పేసినాడు ఆయన. మరి అప్పుడు మీరు ఆయన మాటలు నమ్మారు? మరి నమ్మేశాము, పక్కా చేస్తాడు. మాకు ఒక అంకితం అయిపోయినాడు మాకు నారా లోకేష్ అంటే. మాకు భవిష్యత్తులో ఇంకా మాకు ఆయన దేవుడు అనుకున్నాము, అంతే సార్ మాకి. మరి ఇప్పుడు మీ ఆర్డిటీ సంస్థ మీకు వచ్చింది, లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకో, మరి మీకు చేయించిన ఆయన కృతజ్ఞత చెప్పే కూడా ఆయన అవకాశం మాకు ఇస్తే మేము ఆయన కాలేనే పెట్టుకుంటాము నారా లోకేష్ గారికి. అవును సార్. మీరు ఇప్పుడైతే సంతోషంగా ఉన్నారు మరి ఆర్డిటీ వచ్చినందుకు? అట్టేగా నా కొడుకే సంతోషపడినాడు, ఆర్డిటీ వచ్చిందని. నా కొడుకే హాస్పిటల్లో ఉన్న పిల్లోడే అన్నాడు మనకు ఆర్డిటీ వచ్చింది. అది స్పాన్సర్ సార్ పిల్లోడు. నాకు స్పాన్సర్ ఉన్నా కూడా పిల్లోడికి డబ్బులు కట్టినాను నేను అప్పుడు. ఇప్పుడు అది ఏమో పోతే తెలుస్తుంది. రైట్ సార్. మరి నీ పేరు? నా పేరు బేబీ సార్. మా ఊరు మల్లాపురం సార్. ఆర్డిటీ నుంచి మీకేం వచ్చింది, మీరు ఏం లబ్ధి పొందారు ఆర్డిటీ నుంచి? మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు ఆర్డిటీ ఇచ్చిందేనా సార్? ఆర్డిటీ నుంచే. నాకు పెద్ద కూతురు 4 ఏళ్ళు సార్. 4 ఏళ్ళు ఉన్నాక ఆ పాప ముక్కులన కండం పడిసిండే. అది అశోక్ డాక్టర్స్ చూస్తుంటే బెంగళూరుకి రాసి ఇచ్చినారు. మాకు రూపాయి కానీ తీసుకోలేదు. ఆ పాపకి ఫ్రీ, అంతా ఫ్రీ చూస్తున్నారు ఆర్డిటీ హాస్పిటల్ నుంచి. మళ్ళీ పిల్లలు కానీ చదువు ఇక్కడే చదువుతుంటే ఆడిట్ నుంచి అంతా అనుకుని బాగా అయింది సార్. నాకు ఆడిట్ అంటే నాకు ఇష్టమే సార్. మొత్తం ఆడిట్ నుంచి ఇల్లు వచ్చింది. మాకు పెద్ద పాప సేవ్ అయింది. నాకు ఆడిట్ అంటే ఆడిట్ మీ పాప ఆరోగ్యాన్ని కాపాడిందా, అంటే ప్రాణాన్ని కాపాడింది? ప్రాణం కాపాడింది సార్. దినమో ఏడుస్తుంటే, బిడ్డని పక్కలోకి వేసుకొని దినమో ఏడుస్తుంటే ఈ పాప బతుకుతుందా లేదన్నట్లా. మరి ఆర్డిటీ ఆగిపోతుంది, ఆర్డిటీకి డబ్బులు రావట్లేదని 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఆర్డిటీ ఆగిపోతుందని తెలిసినప్పుడు ఏమన్నా ఎండ్లని పోయి మేము ధర్మం చేసినాం సార్. నేను పోయినాను సార్. నేను ఎండ్లనే పోయి నేను ట్రాంపుల్ అయినా నాకు సిగ్గు లేక పోయినాను సార్. నాకు ఆడిట్ కావాలని ఇష్టం. మీకు ఆడిట్ అంటే ఇష్టం సార్. ఆ టైం కానీ నేను ఆడిట్కి పోతాను సార్, ముందర పోతాను. మళ్ళీ ఆర్డిటీకి మళ్ళీ రెన్యూవల్ వచ్చింది, పర్మిషన్ వచ్చింది విన్నారా వార్త? సంతోషం సార్ మాకే. సార్ సంతోషం వచ్చింది, సంతోషం సార్ మాకే. ఎవరు చేయించారో తెలుసా మీకు? అది సార్ లోకేష్ సార్, చంద్రబాబు సార్ చేయించారంటారు. సో మీకు అసలు ఆర్డిటీ మళ్ళీ తిరిగి వస్తుందని నమ్మకం ఉందమ్మా మీకు? నమ్మకమే ఉంది సార్. అంటే ఒకసారి
మరి ఆవిడే అందరూ ఏం చదివారు ఆడిట్ ఎత్తిపోయింది అంటుంటే భయం అయిండే ఆడిట్ ఉంటే మేము మేలు కదా అని అట్లా ఇది ఇప్పుడు వచ్చినందుకు సంతోషం సార్ మాకు సంతోషం సార్. మొత్తం లోకేష్ గారు తెప్పించారంట థ్యాంక్స్ సార్ లోకేష్ సార్కు థ్యాంక్స్ సార్ ఇది ఆర్డిటీ తెప్పించినందుకు. తెప్పించేందుకు మంచి థ్యాంక్స్ సార్. మీ ఆర్డిటీ మీకు వచ్చింది ఇప్పుడు, మరి ఇప్పుడు ఎలా ఉంది మీ హ్యాపీనెస్? సార్ పిల్లల స్కూల్ చదువు అంతా మంచిగా బాగుంటుంది సార్. ఓకే సార్ గవర్నమెంట్గా థ్యాంక్స్. థ్యాంక్స్ సార్ లోకేష్ సార్కు థ్యాంక్స్ సార్. నా పేరు గౌసియా తాజ్, మాది మల్లాపురం గ్రామము. నేను చైతన్య స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. యువగల నాయకుడైన మన నారా లోకేష్ గారు మన జిల్లాకి తిరిగి ఎఫ్ఐఆర్సి ద్వారా ఆర్డిటీని ఇప్పిస్తాము, దాన్ని మళ్ళీ తిరిగి రప్పిస్తాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు మాట ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మాకు మా ఆర్డిటీని సాధించి పెట్టారు. దీని నుంచి మేము ఎన్నో లాభాలు పొందాము. సో ఆర్డిటీ సంస్థ లేకపోతే ఇక్కడ ఈ చిన్న గ్రామంలో ఇన్ని ఇండ్లు వచ్చేవాళ్ళు కాదు, లేదంటే గిన వైద్యం జరిగేది కాదు. పేద ప్రజలు చాలా నష్టపోయేవాళ్ళు, పిల్లలకి ఉచితమైన విద్య అందించలేకపోయాము. సో ఈ ఆర్డిటీ ద్వారా మాకు ఎన్నో లాభాలు కలిగాయి. సో అందుకే నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నారా లోకేష్ గారికి తెలుపుకుంటున్నాను. మీరు వ్యక్తిగతంగా ఆర్డిటీ నుంచి ఏం లబ్ధి పొందారమ్మా? మాకైతే ఇండ్లు వచ్చింది. సో హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మేము హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాము. మా పిల్లల చదువులు కూడా దీని ద్వారానే సాగుతున్నాయి. సో ఈ ట్రస్ట్ ద్వారా మేమైతే చాలా బెనిఫిట్స్ పొందాం. ఓకే, సో ఇంతమందికి హెల్ప్ చేసిన ఆర్డిటీ ఆ రెన్యువల్ ఆగిపోయింది అన్నప్పుడు వాళ్ళకి ఫండ్స్ రావడం ఆగిపోయింది, అంటే నిధులు రావడం ఇవన్నీ కూడా. సో అప్పుడు ఆర్డిటీ ఇబ్బందుల్లో పడింది. సో అప్పుడు మీలాంటి వాళ్ళు ఏమనుకున్నారు, అంటే అది ఫండ్స్ ఆగిపోయినప్పుడు ఎట్లా బాధపడ్డారు? అంటే నెక్స్ట్ జనరేషన్కి కానీ లేకుంటే ఇప్పుడు వచ్చే కాలంలో ఏమైనా ఇలాంటి పేద ప్రజలంతా చాలా ఇబ్బందులు పాలవుతారు కదా, మళ్ళీ ఇలాంటి సంస్థ అనేది ఇంకోటి వస్తుందా రాలేదా అని చెప్పేసి మేము చాలా ఆలోచన చేశాము. దానికోసం ఇన్ కేస్ ఇది వెళ్ళిపోయినా మేము వదిలిపెట్టే వాళ్ళం కాదు, దానికోసం పోరాడి మరీ సాధించుకునే వాళ్ళం. కానీ మాట ఇచ్చినట్లుగా ఈ యువకుల నాయకుడైన లోకేష్ గారు మాకు ఎంతో సహాయం చేశారు. రెన్యువల్ అయ్యిద్ది అనుకున్నారు మళ్ళీ మీరు? అనుకున్నామండి, ఎందుకంటే మాట ఇచ్చారంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో కంపల్సరిగా అది సాధించి తీరుతారనే నమ్మకం మాకైతే ఉంది. ఎందుకంటే 3 వ్యక్తుల చేతులు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మేము విజయాన్ని సాధిస్తామని అనుకున్నామండి. మొత్తానికి మీ ఆర్డిటీ మీకు వచ్చింది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? I felt very happy. There is no more words. Yes. Who is the main reason, అంటే దీని వెనక ఉన్న బలంగా ఇది ఎవరి వల్ల సాధ్యం ఉందంటే ఎవరు మెయిన్? దీని ప్రకారంగా అయితే మా ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారే, ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలుపుకుంటున్నాను. సార్ మీ పేరండి? నా పేరు దేవేంద్ర నాయక్ సార్. నా పేరు, నేను స్పెషల్ ఆర్టిజం పిల్లలకి ఆర్టిజం టీచర్గా ఇక్కడ పనిచేస్తున్నాను. ఇక్కడ బతలపల్లి ఆర్డిటీ స్కూల్లో. ఇప్పుడు ఈ ఆర్డిటీలో మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అంటే ఈ స్కూల్కి సంబంధించి? 10 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నా సార్. అవును సార్. అంటే ఆర్డిటం స్కూల్ అంటే ఏంటండి ఇది? ఆర్డిటీ అనేది రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్. ఇది దాదాపుగా ఇది మన ఆర్డిటీ సంస్థ స్టార్ట్ చేసి దాదాపుగా 57 ఏళ్ళు అవుతుంది. ఇట్లా దాదాపు 50 ఏళ్ళ పైన పైచిలుకుగా మనం ఆర్డిటీ సంస్థ పేదవాళ్ళకి సాయం చేయడం జరుగుతుంది. అదే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే గ్రామాల్లో నిరుపేదలు ఉంటారు కదా, నిరుపేదల్లో అక్కడ ఏం చేస్తారంటే వికలత్వం అని చెప్పేసి చాలా రకాలుగా ఉండింది. ఆ వికలత్వం అనేది ఎక్కువగా అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ఆర్డిటీ. ఎట్లంటే తర్వాత మెదడు పక్షవాతము, తర్వాత బుద్ధిమాంద్యత, తర్వాత ఆటిజం అని, తర్వాత ఈ చూపు లోపం అని, తర్వాత వినికిడి లోపం అని, ఇలా రకరకాల పిల్లలకి ఏం చేసిందంటే మన యొక్క సంస్థ ఏం చేసిందంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి గ్రూప్ ఆర్గనైజర్, తర్వాత ఎస్టీఎల్ అంటే అక్కడ వాళ్ళంతా పనిచేయడము. అక్కడ ఏం చేస్తారంటే గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పిల్లలకి అక్కడ ఐడెంటిఫికేషన్ చేసి ఇక్కడ బద్దలపల్లిలో అయితే సెర్బల్ పాలసీ సంబంధించిన స్కూల్ ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మాతను తీసుకొస్తారు. వాళ్ళు ఒక రోజు ఏం చేస్తారంటే అసెస్మెంట్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ మేము పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే అక్కడ అసెస్మెంట్ చేసిన తర్వాత పిల్లలు ఏ డిజేబుల్ ఉన్నారు, ఏ సెంటర్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి మేము అసెస్మెంట్ చేసిన తర్వాత మేము తీసుకుంటాం సార్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏ రకమైనటువంటి పిల్లలకి హ్యాండిల్ చేస్తారు, ఎవరికి ట్రైనర్గా ఉన్నారు మీరు ఇక్కడ? ఓకే, నేను ఆర్టిజం స్పెషల్ టీచర్గా పనిచేస్తాను. ఈ అబ్బాయి అయితే మామూలుగా మల్టిపుల్ డిజేబిలిటీ, అంటే మామూలుగా ఈ అబ్బాయికి బుద్ధిమందతను, తర్వాత ఆర్టిజం, తర్వాత సెర్బల్ పాలసీ ఉంటుంది. దాదాపుగా ఇట్లాంటి పిల్లలు దాదాపుగా ఈ మామూలుగా మల్టిపుల్ డిజేబిలిటీ, తర్వాత సెర్బల్ పాలసీ, తర్వాత ఆర్టిజం మొత్తం వచ్చి 47 మంది ఉన్నారు సార్ ఇక్కడ 47 మందికి గాను అక్క వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే మామూలుగా మార్నింగ్ 6 o'clock నుంచి దాదాపుగా 9 o'clock వరకు వాళ్ళకి ప్రతిదీ అక్కోళ్ళు సహాయంతోనే వీళ్ళు కొంతమంది ఇలా చేస్తారంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని చెప్పేసి ఉంటారు పిల్లలు. అంటే మైల్డ్ అంటే కొంత మనం వాళ్ళు స్వతహాగా కొంత వరకు చేసుకుంటారు, మోడరేట్ అంటే మనం ఓరల్గా చెప్పి ఉంటుంది, సివియర్ అంటే డిపెండ్ ఆన్ అదర్స్, అంటే అక్కోళ్ళ మీద అక్కోళ్ళే చేస్తున్నారు సార్. తినిపించారు వీళ్ళకి అందరికి ఇక్కడ ఎటువంటి సహాయం చేస్తున్నారు? మీరు వాళ్ళకి అవన్నీ వికలాంగం అనేది పూర్తిగా రూపుమాపడానికి సహాయం చేస్తుంటారు, లేకపోతే వాళ్ళకి చదువు చూస్తుంటారు, ఏమేమి సర్వీస్ చేస్తుంటారు వాళ్ళకి? ఇక్కడ వచ్చిన తర్వాత పిల్లలు వీళ్ళు యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్ ఉంటుంది, అంటే రోజువారీ చేసుకునేటువంటి కార్యక్రమం ఏవైతే మామూలుగా
ఒకటిగా అంటే బాత్రూమ్ చేసుకోవడం కానీ అంటే మామూలుగా పాస్ పోసుకున్న వాష్రూమ్ అదే ఏదైతే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ అది ముఖ్యం, అది మేము దాని మీద దృష్టి పెడతాం సార్. ఎందుకంటే ముఖ్యంగా ఈ పిల్లలకి అదే ప్రాబ్లం ఉంటుంది సార్. మామూలుగా ఈ న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్ కాబట్టి మామూలుగా మెదడుపక్షవాతం పిల్లలు కాబట్టి అది వాళ్ళకి నిలుపుత అనేది తెలియదు కాబట్టి మేము చేస్తా అంటే దాని మీద ట్రైనింగ్ ఇస్తాం. ఫస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం 6 o'clock నుంచి 7:30 వరకు దాని మీద ఏం చేస్తా అంటే ప్రతిరోజు వాళ్ళకి బ్రషింగ్ ఏ విధంగా చేయాలా, బాతింగ్ ఏ విధంగా చేయాలా, తర్వాత బట్టలు ఏ విధంగా వేసుకోవాలా అని మొత్తం ఏం చేస్తా అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం సార్. అక్క వాళ్ళు ఏం చేస్తా అంటే దగ్గరుండి చేస్తారు అట్లా. తర్వాత ఏం చేస్తా అంటే పిల్లలు 7:30 నుంచి దాదాపుగా 8:30 వరకు వాళ్ళకి టిఫిన్ ఉంటుంది సార్. ప్రతిరోజు ఒక రోజు ఈ రాగి ముద్ద కావచ్చు, తర్వాత ఉగ్గాని కావచ్చు, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది సార్. అట్లా తర్వాత ఇడ్లీ కావచ్చు, ఇలా రకరకాల రోజు అంటే ఈ రోజు ఇచ్చింది రేపు ఉండదు సార్. అట్లా అంటే అట్లా వీక్లీ రోజు మారుతూ ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత మామూలుగా 9:30కి మామూలుగా ఈ ప్రేయర్ అవుతుంది సార్. ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఈ ప్రేయర్లో ఏమైందంటే పిల్లలకి ప్రతి ఒక్కరికి కూర్చోబెట్టి వాళ్ళకి ఒక ప్రేయర్ చేపించి వాళ్ళకి తర్వాత యోగాసనాలు కూడా చేపిస్తాం సార్. యోగాసనం కంప్లీట్గా వాళ్ళకి అదే రూపమాపడానికి ఇవన్నీ చేస్తుంటారు. రూపమాపడానికి వాళ్ళ స్థాయి తగ్గట్టుగా మేము ఆ విధంగా శిక్షణ ఇస్తాం సార్. శిక్షణ ఇస్తే ఏమైందంటే ఆ పిల్లలకి మనం ఏమనుకుంటామంటే ఈ ప్రజలు ఏమప్పు అంటే ఇది ఏదో ఇది నయం కాదు, వీళ్ళు అంతే అని చెప్పేసి చాలా వరకు ఇది ఉంది సార్. అట్లా మూఢనమ్మకం ఉంది సార్. అట్లా ఈ పిల్లలకి తప్పనిసరిగా మనం సరైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ పిల్లలు ఎట్లా అంటే డెవలప్మెంట్ అవుతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థాయి వరకు మేము డెవలప్మెంట్ అనేది చేస్తాం సార్. ఆ విధంగా మేము ఈ విధంగా చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే పిల్లలకి ప్లేన్ స్టిమ్యులేషన్, ఫంక్షనల్ అకాడమిక్ 1, ఫంక్షనల్ అకాడమిక్ 2, ఆ తర్వాత ప్రీ అకాడమిక్, ఇలా క్లాసులు డివైడ్గా ఉంటాయి సార్. అంటే వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి మేము క్లాస్ డివైడ్ చేసింటాము. ఆ క్లాస్ డివైడ్ చేసిన తర్వాత అక్కడ తరగతి గదిలో వాళ్ళకి ఒక కరికులం ఉంటుంది. అంటే వాళ్ళకి మామూలుగా వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళకి ఏం నేర్పించాలనేది ఒక్కొక్క పిల్లోనికి ఒక్కొక్క విధంగా మనం నేర్పించొస్తుంది సార్. డిఫరెంట్ ఎవరీవన్ కాకుండా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ సార్. ఏ అవసరాల దగ్గర పిల్లలకు వాళ్ళ దగ్గర నేర్పిస్తాం సార్. అయితే ఇప్పుడు ఇంత సేవ చేస్తున్నారు ఆర్డిటి తరఫున, అంటే ఈ రకంగా కూడా వికలాంగుల చిన్నపిల్లలకు కూడా. సో ఇటువంటి వాటన్నిటికి సంబంధించి ఎప్పుడైతే ఆర్డిటికి FRAC నిధులు నిలిపివేళతనే వార్త విన్నారు మీరు అప్పుడు? అవు సార్, ఇది మాకు చాలా ఇబ్బంది అయింది సార్. దాదాపుగా మన స్వర్గీయులైనటువంటి ఫాదర్ విన్సెంట్ ఫెరర్ గారు ఈ సంస్థ ఇక్కడ పెట్టడం పేదల కోసం పెట్టడం కాబట్టి ఎప్పుడైతే ఈ మనం ఫారెన్ అమౌంట్ ఎప్పుడైతే FCRA రిన్యూవల్ కాకపోవడం, పునరుద్ధరణ కాకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది పడినాం సార్. ఎందుకంటే ఈ పిల్లలకి ప్రతిదీ అంటే రోజు నుంచి అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి తర్వాత పడుకునేదాకా ప్రతిదీ వీళ్ళకి ఎట్లా అంటే వీళ్ళు తిండి కావచ్చు, మామూలుగా పుస్తకాలు కావచ్చు, మామూలుగా వీళ్ళకి ఎడ్యుకేషన్ మెటీరియల్ కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అక్క వాళ్ళు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా మనం ఏం చేయాలి డబ్బులే కదా సార్. ఆ డబ్బులు లేకపోవడం వల్ల మాకు ఎందుకంటే చాలా ఇప్పుడు ఈ FCRA రాదు అనే కొంత ఇది ఆందోళనకరమైన పరిస్థితుల్లో సార్ చాలా తల్లిదండ్రులు కూడా మాకు ఎట్లా సార్ మా పిల్లల పరిస్థితి ఎట్లా అని చెప్పి చాలా బాధపడడం జరిగింది సార్. మేమైతే ఎందుకంటే కొంత చూడాలమ్మా ఉండాలా, మేము ఎందుకంటే ఓపిక ఉండాలా చూస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ బాగా సానుకూలంగానే మనకి అక్కడ వెళ్ళి మనం పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నామని చెప్పి అంటున్నారు అని చెప్పి కొద్దిగా ధైర్యం చెప్పినా సార్. చాలా మంది బాధపడి కొంతమంది మా పిల్లలకి ఆడిట్ లేకపోతే మేము చాలా ఇబ్బంది పడతాం సార్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం సార్. మాకు శుభవార్త ఏమంటే సార్, మన మాంచు సార్ గారు అక్కడ మామూలుగా రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే లోకేష్ సార్ గారికి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ సార్ గారు కావచ్చు, వాళ్ళు తర్వాత ఈ లోకల్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కలవడము, వాళ్ళకి మా పిల్లల గురించి, తర్వాత ఈ పేదలకు సేవ చేసినటువంటి విధానాన్ని గురించి మా సార్, తర్వాత ఈ అన్నయ్య ఫెరే సిస్టర్ గారు, తర్వాత విశాల మేడం గారు అయితే తర్వాత డైరెక్టర్లు అయితే ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా అంటే FCRA పునరుద్ధరణ చేయకపోతే వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అక్కడ వివరించడము, అక్కడ లోకల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు అక్కడ మన రాష్ట్ర మంత్రి వర్యులు లోకేష్ సార్ గారికి కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రి సార్ గారు కావచ్చు, అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి సంప్రదింపులు జరిపి ఇది కంపల్సరీగా అనంతపురానికి ఆడిట్ అనేది చాలా ముఖ్యము, పేదల పాలిట ఇది లేకపోతే చాలా ఇబ్బంది పడుతుందని చెప్పేసి వివరించడం వల్ల FCRA రావడం వల్ల కొంత మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇది రాకపోయింటే మా పిల్లల యొక్క జీవితాలు అంటే అక్క వాళ్ళు కావచ్చు, మేము ఎంప్లాయీ సార్. ఇప్పుడు నేను కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, నాకు దాదాపుగా 2 సంవత్సరాలు ఆడిట్ సంస్థ వాళ్ళు చదివి ఇచ్చి నాకు డిప్లొమా కోర్స్ చేయించారు సార్. మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టడం జరిగింది, నాకు ఒక ఉపాధి కల్పించడం జరిగింది. నేను కూడా నాకు చాలా బాధపడినా సార్, ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ FCRA రాకపోతే నా పరిస్థితి అని చెప్పేసి నేను బాధపడినా సార్. ఎందుకంటే బయట నేను ఏది చేసుకోలేను, అంటే నేను స్పెషల్ ఎడ్యుకేటర్ చేశాను, ఈ పిల్లలతో చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి దీంట్లో రావడం జరిగింది. నాకు ఈ లేకపోతే ఎట్లా, నా పరిస్థితి ఎట్లా అని చెప్పేసి నేను కూడా బాధపడడం జరిగింది సార్. FCRA అనేది రావడము
అది మా సారు మాంజు సార్ గారు మాకు అందరికీ మెసేజ్ రూపంలో చెప్పారు. సరే వచ్చిందని ఊహించుకున్నారు మీరు? లేదు సార్, మేము చాలా చాలా ఆందోళనగా, మేము చాలా ఇదిగా ప్రశ్నార్థకంగా ఉన్నాం సార్. ఇట్లా ఇప్పుడు గతంలో లోకేష్ గారు వచ్చి హామీ ఇచ్చారని చెప్పి చెబుతున్నారు. అదే లోకేష్ గారు హామీ ఇచ్చినప్పుడు మీరు అంటే లోకేష్ గారు హామీ ఇచ్చారు, మరి అవుతుంది అనుకున్నారా లేకపోతే లోకేష్ గారు ఇచ్చిన అవ్వదు అనుకున్నా, ఏమనుకున్నారు మీ అభిప్రాయం? ఇప్పుడు మా లోకేష్ సార్ హామీ ఇచ్చినారంటే కంపల్సరిగా అది జరుగుతూనే ఇస్తారు సార్, అలాంటి సార్. అంటే లోకేష్ సార్ ఇప్పుడైతే ఇచ్చారో మాకు కొంత ఉపశమనం కలిగింది సార్. ఇది చాలా క్లిష్టతరమైంది కదా, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ గారితో మాట్లాడాలి, విదేశాలని, చాలా క్లిష్టతరమైన సమస్య ఇది. మరి లోకేష్ గారు చేయగలరు అనుకున్నారు, చేయలేరు అనుకున్నారా? కంపల్సరీగా చేస్తారనుకున్నాం సార్. ఎందుకంటే సార్ గారు ఏదన్నా కూడా అది జరుగుతుందంటేనే మాట ఇస్తాడు. అది మాట ఇచ్చిన తర్వాత దాని మీద ప్రతిరోజు దాని మీద శ్రమిస్తాడు. అది వచ్చేంత వరకు సార్ దాన్ని వదిలిపెట్టాడు. అది సాధించే వరకు దాని మీద పోరాటం చేస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి సార్ గారు, నారా చంద్రబాబు సార్ గారు కూడా కావచ్చు, తర్వాత పవన్ సార్ గారు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళతో సంప్రదింపులు జరపడం వల్ల ఇది ప్రాసెస్ అంటే నిరంతరంగా చేయడం వల్ల ఇది FCRA వచ్చిందని చెప్పేసి అనుకుంటాం సార్. అందులో కూడా మా సార్ మాంజు సార్ కూడా మెయిన్ పర్సన్ ఎవరు అంటారు ఇప్పుడు FCRA రెన్యువల్ కావడం? వన్ అండ్ ఓన్లీ పర్సన్ అంటే మీరు ఎవరు పేరు చూస్తారు? రాష్ట్ర ప్రభుత్వం సార్, రాష్ట్ర ప్రభుత్వం అనవచ్చు సార్ మనం. ఎందుకంటే మా మాంజు సార్ ఎప్పుడు మంత్రులతో కావచ్చు, ముఖ్యమంత్రి వారితో కావచ్చు, రోజు మాట్లాడడం వల్ల అంటే రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు నారా చంద్రబాబు సార్ గారు, తర్వాత మామూలుగా లోకేష్ సార్ గారు, తర్వాత పవన్ సార్ గారు, తర్వాత మా లోకల్ MP వాళ్ళ సహాయంతోనే ఈరోజు FCRA రెన్యువల్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. ఈ FCRA ఎప్పుడైతే రెన్యువల్ అని చెప్పేసి మాట అది చాలా ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది సార్. అది వినిన తర్వాత మాకు చాలా సంతోషమైంది సార్. మా జీవితంలో ఒక వెలుగులో మాకు మళ్ళీ నింపింది చెప్పేసి చాలా అనుకుంటారు సార్. అట్లా ఆనందంగా ఉన్నారు ఇప్పుడైతే? ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు FCRA రావడం వల్ల మాకు, ఎందుకంటే పిల్లలకి ఏదైతే ఖర్చులు ఉంటాయో మళ్ళీ వాళ్ళకి మంచి మెరుగైనటువంటి సేవలు అందించడానికి అది చాలా తోడ్పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను సార్. అదేవిధంగా రాష్ట్ర మంత్రి ఉన్నటువంటి మా విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి లోకేష్ సార్ గారికి, తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి నారా చంద్రబాబు సార్ గారికి, తర్వాత పవన్ సార్ గారికి, ప్రతి ఒక్కరికి నేను చూపించినందుకు నా చేతులతో నమస్కరిస్తున్నాను. మీ పేరమ్మా? లింగమ్మ సార్ నా పేరు. మల్లాపురం సార్ నా పేరు, అనంతపురం జిల్లా. మీకు RDT ఇక్కడ ఎన్నో సేవలు చేసిన మీలాంటి వాళ్ళకి మీరేం లబ్ధి పొందారు? RDT నుంచి మీరేం సహాయం పొందారు? మాకు ఆడిటీ లేకపోతే మేము లేము సార్. మాకు ప్రతిదానికి ఆడిటీనే. మాకు ఇంతకు ముందు గుడిసెండ్లు వేసుకొని ఉంటుంది. మాకు చదువుల గురించి, ఇంటి గురించి, పిల్లలకి, గర్భవతులకి అందుకే లాభాలు బాగా పొందింది. ఇన్నో రోజులైతే మాకు ఆడిటీ లేదని చెప్పేసి మేము ఎంతో బాధపడినాము. ఇవి పోతుందని నమ్మకం ఉండే మేము అనంతపురంలో కూడా ధర్నా చేసేసినాము. ఇంతకు ముందు పోయిండు సార్ అనంతపురంకి, పోయి వచ్చినాము. ఇట్లా ఎండలో అంతా తిరిగేసి వచ్చినాము, పాదయాత్ర చేసినాము, ఏమేమో చేసినాము. కానీ వస్తుందో లేదని భయపడినాను సార్ మేము అప్పుడు. ఇప్పుడు నారా లోకేష్ పోయిన తర్వాత వచ్చిందన్నాక మేము పాలాభిషేకం చేసినాం సార్. ఇక్కడ పాదారికి చేసేసినాము. బాగా వచ్చిందన్న తర్వాత సంతోషపడ్డాం సార్ మేము. సో ఇప్పుడు అట్లా నారా లోకేష్ గారు చేయించారు కదా, ఇప్పుడు అంటే ఆయన వచ్చాడు అనంతపురంకి వచ్చి అన్ని చూశాడు. ఆయన చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు? అయిద్ది అనుకున్నారు, లేదనుకున్నారు? అంటే ఆయన హామీ ఇచ్చాడు కదా నేను చేపిస్తానని, అప్పుడు ఆయన మాట ఇవ్వగానే మీరు ఏమనుకున్నారు? ఆయన మాట నమ్మారా? నమ్మాం సార్ మేము, చేస్తాడని. చేసిన రావడం తర్వాత మేము బాగా సంతోషపడ్డాం సార్ మేము. మాకు చేసినాడు, ఇంక మాకు ఆడిట్ వచ్చింది అనే ధైర్యం మాకు వచ్చింది. గతంలో మీకు ఎవరైనా హామీ ఇచ్చారు ఇలా నేను చేసి పెడతాను మీకు అంటే గత ప్రభుత్వంలో కానీ ఎవరన్నా మీరు ఇప్పుడు ధర్నాలు కూడా చేశారు, అప్పుడు ఏమన్నా పట్టించుకున్నారంటే ఏమన్నా హామీ ఇచ్చడం కానీ? అట్లేమి చెప్పిందిలే. సో మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక మీరు ధర్నాలు చేశారా? అంటే వాళ్ళ చుట్టూ తిరగడం కానీ ఏమైనా చేశారా రెన్యూల్కి సంబంధించి? అట్లేం లేదు సార్, మేము ఎక్కడ ఏం పోలే. అప్పుడు మాత్రమే ఆడిటీ పోతుందంటే కలెక్టర్ ఆఫీస్ దాకా పోయి ధర్నా చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినాక ఇంకా మొన్నది మాత్రము లోకేష్ చేసినాడు అన్నాక మేము చాలా తృప్తి పడ్డాం సార్. మేము నిజంగా లోకేష్ గారు చేశారు, ఇంకెవరైనా చేశారు మీకు తెలిసి? సార్ లోకేష్నే, అతనికి చాలా ట్యాక్స్ చెప్పాలి సార్. మరి మీరు ఎవరు బయటికి వెళ్లకుండా ధర్నాలు చేయకుండా ఆయనే అక్కడి నుంచి ఢిల్లీ చూసి ఆయనంతా ఆయన చేశారు, మీ పని కూడా ఆయనే చేశాడు. ఈ రోజు ఇంట్లో మేము ఉన్నామంటే ఆడిటినా సార్ మాకు. సో మరి మీ ఆడిటింగ్ ఎక్కడ పోవట్లేదు, ఇప్పుడు మీ ఇక్కడే ఉంటుంది. మరి ఇప్పుడు ఏమంటారు మరి మీరు? చాలా రుణపడి ఉంటాం సార్ ఆడిటీకి, నా లోకేష్కి. మేము మాకు చేసిన దానికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.